2026 సంవత్సరంలో ముహూర్త విషయాన్ని గనక చూసినట్లయితే చాలా అనుకూలమైనటువంటి ముహూర్తాలు ఉన్నాయి. కారణం ఏంటంటే 12 సంవత్సరాలకు ఒకసారి దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలోకి వస్తారు. అది బృహస్పతికి ఉచ్చస్థానం అవుతుంది. దేవగురు బృహస్పతి ఉచ్చలో ఉండగా నిర్ణయించినటువంటి ముహూర్తానికి విశేషమైనటువంటి దైవబలం సిద్ధిస్తుంది. ఇక్కడ పరాభవనామ సంవత్సరంలో చైత్రమాసం మార్చి 19 నుండి ఏప్రిల్ 17 వరకు ఉన్నది. ఈ చైత్రమాసంలో అనేక రకాలుగా శుభముహూర్తాలు ఉన్నాయి. ఉపనయన, వివాహ, అలాగే గృహప్రవేశ, గృహారంభ ముహూర్తాలు ఇక్కడ చాలా అనుకూలంగా ఉన్నాయి. అందులో మార్చి 28వ తారీఖు అలాగే మార్చి 27వ తారీఖు దశమి ఏకాదశుల్లో మంచి ముహూర్తాలు. ఇక 26వ తారీఖు ఏప్రిల్ కూడా అనుకూలమైనటువంటి ముహూర్తం ఉన్నది. వైశాఖ శుద్ధ దశమి. అదేవిధంగా మే నెలలో చూసినట్లయితే మే 1వ తారీఖు పౌర్ణమి నాడు స్వాతి నక్షత్రంలో అనుకూల ముహూర్తం ఉన్నది. మే 3వ తారీఖు వైశాఖ బహుళ తదియ నాడు కూడా అనుకూలంగా ఉంది ముహూర్తము. అదేవిధంగా సప్తమి నాడు కూడా బాగుంది. ఆ తర్వాత జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ఎప్పుడు అధిక జ్యేష్ఠ మాసం మే 17 నుండి జూన్ 15 వరకు. ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి, అలాగే కర్తరి, ఈ 3 డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. గురుమౌఢ్యం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 15 జూలై 2026 నుండి 14 ఆగస్టు 2026 వరకు, ఈ 30 రోజులు. అంటే అత్యధిక కాలం ఆషాఢ మాసంలోనే ఉన్నది కాబట్టి అక్కడ మనకి ఇబ్బంది లేదు ముహూర్తాల విషయాల్లో గురుమౌఢ్యమి. అలాగే శుక్రమౌఢ్యం వచ్చేసి 10 రోజులు మాత్రమే ఉంది. అక్టోబర్ 19 నుండి అక్టోబర్ 29 వరకు. ఈ 10 రోజులు మనం ముహూర్తాలు లేకుండా చూసుకోవాలి. అలాగే వాస్తు కర్తరి మే 4 నుండి మే 29 వరకు ఉంది. ఈ కర్తరి సందర్భంలో ప్రధానంగా గృహారంభము చేయకుండా ఉండడము, అలాగే నూతులు తవ్వకుండా ఉండడము, ఎండలో నుంచొని చేసేటటువంటి పనులు ఏవి చేయకుండా ఉండడం మంచిది. ఇక నిజ జ్యేష్ఠ మాసము, ఇది చాలా విశేషమైనటువంటి మాసంగా ఈ సంవత్సరం గోచరిస్తుంది. కారణం ఏంటంటే దేవగురు బృహస్పతి జూన్ తర్వాతే వస్తున్నారు కర్కాటక రాశిలోకి. ఆ సందర్భంలో నిజ జ్యేష్ఠ మాసంలో ఉన్నటువంటి ముహూర్తాల్లో చాలా చక్కటి ముహూర్తము 24 జూన్ చాలా విశేషమైనటువంటి దైవ బలాన్ని పొందినటువంటి ముహూర్తంగా గోచరిస్తోంది. అలాగే 25 కూడా బాగుంది. ఇక తర్వాత ఆషాఢ మాసంలో మనకి ముహూర్తాలు లేవు, ఇందాక చూసుకున్నాము. శూన్యమాసం ఆషాఢ మాసం, అందులోనూ గురుమౌఢ్యమి కూడా ఉంది కాబట్టి ఆ సందర్భంలో ముహూర్తాలు ఏమి లేవు. ఇక శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు. ఈ సందర్భంలో వివాహాది గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత భాద్రపద మాసం వచ్చేసి భాద్రపద మాసంలో కూడా ముహూర్తాలు ఉండవు. సెప్టెంబర్ 12 నుండి అక్టోబర్ 10 వరకు ఇది కూడా శూన్యమాసము. ఆ తర్వాత ఆశ్వయుజ మాసము చాలా విశేషమైనటువంటి మాసంగా గోచరిస్తోంది. ఇక్కడ శుక్రమౌఢ్యమి కొంత ఉన్నది కాబట్టి అక్టోబర్ 19 నుండి 29 వరకు ఆ సందర్భంలో ముహూర్తాలు ఉండవు, మిగతా కాలం అంతా ఉంటాయి. నవంబర్లో కూడా కార్తీక మాసం నవంబర్ 10 నుండి డిసెంబర్ 8 వరకు కార్తీక మాసం ఉంది. ఆ సందర్భంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి. మార్గశిర మాసం డిసెంబర్ 11 ఒక మంచి ముహూర్తం ఉంది. ఆ తర్వాత డిసెంబర్ 17 మంచి ముహూర్తం ఉంది, వివాహ ముహూర్తము. అదేవిధంగా 14వ తారీఖు గృహప్రవేశ ముహూర్తం ఉంది. ఇట్లా అంటే ఇక్కడ మార్గశిర మాసంలో 15 తర్వాత ఇక్కడ నెల పట్టుట అనేటటువంటి సాంప్రదాయం కూడా ఉంది. అంటే ధనుస్సంక్రమణం అయిన తర్వాత శుభకార్యాలు చేయరు తెలంగాణ ఇత్యాది ప్రాంతాల్లో. కాబట్టి ఆ ప్రాంతీయ ఆచారాలని కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే మాఘమాసము చాలా విశేషమైన కాలంగా గోచరిస్తోంది. మాఘమాసంలో కూడా మంచి దైవబలంతో కూడినటువంటి ముహూర్తాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఫాల్గుణ మాసంలో కూడా అనుకూలమైన ముహూర్తాలు ఉన్నాయి. మొత్తం మీద పరాభవనామ సంవత్సరంలో మంచి అనుకూలమైనటువంటి ముహూర్తాలు, అంటే గత కొంతకాలంగా ఒక 72, 83 రోజులు, అంటే పెద్ద 2.5 నెలల పాటు అసలు వివాహాది ముహూర్తాలు లేకుండా అయిపోయింది విశ్వావసనామ సంవత్సరంలో. ఆ పరిస్థితి ఇక్కడ కనబడట్లా. ఇక్కడ ప్రతి నెలలోనూ ముహూర్తాలు ఉన్నాయి. కేవలము శుక్రమౌఢ్యం ఒక 10 రోజులు ఉంది అక్టోబర్లో, అది మినహాయిస్తే మిగతా కాలం అంతా యోగ్యమైన కాలంగానే గోచరిస్తోంది.